शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:38. తిథి సప్తమి రాత్రి 12:28 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 11:49 వరకు. వర్జం మధ్యాహ్నం 3:35 నుంచి 5:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:21 నుంచి 7:51 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది 7:21 వరకు. మరల రాత్రి 12:37 నుంచి 2:07 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషాలు: యాజ్ఞవల్క్య జయంతి, అలాగే త్రిపుష్కర యోగం, అలాగే ప్రదోషం కూడా. యాజ్ఞవల్క్యుడు సాక్షాత్తు సూర్యుని భక్తుడు. సూర్యుని ద్వారా శుక్ల యజుర్వేదాన్ని స్వీకరించినటువంటి ఘనుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, విశేషించి జ్ఞానం సిద్ధిస్తాయి. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత కూడా మనకు దుర్దిన దోషాలు పోతుంటాయి. అంటే సూర్యుడు కనిపించని రోజు ఉంటుంది చూసారు, దాన్ని దుర్దినము అంటుంటారు. ఆ రోజు భోజనాధికం చేయరనమాట. ఈయన సూర్యుడిని ఆరాధించి ఆయన శక్తిని స్వీకరించిన వాడు కాబట్టి ఆయన్ని స్మరించడం వలన దుర్దిన దోషాలు పోతుంటాయి. త్రిపుష్కర యోగం విశేషించి సూర్యోదయంతో ప్రారంభమై 11:49 వరకు ఉత్తరాషాఢం ఉన్నందువలన అంతవరకు ఉంది. దీన్ని మనం చక్కగా ధార్మిక కార్యాలకు వాడుకోవచ్చు, దాన ధర్మాలకి వాడుకోవచ్చు. ఏ పనులైతే మళ్ళీ తిరిగి చేయడం ఇష్టం ఉండదో ఆ పనులు ఆ సమయంలో చేయకుండా ఉండడం శ్రేష్టం. అదేవిధంగా ఈరోజు ఉండేటువంటి ప్రదోషం ఉన్నందువలన సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పటి నుంచి 1:12 శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా మనం లోకానికంతకీ కూడా మేలు చేసిన వారం అవుతాం. నేటి ఆణిముత్యాలు: సర్వ ప్రాణులను తనవలే భావించి సేవించేవాడు ఉత్తముడు. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఆకాశ దీపాలు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను సందర్శిస్తారు. ఒక పొడుగాటి కర్రకు చక్కటి దీపాన్ని అమర్చేటువంటి సాంప్రదాయం ఉంది. దీన్ని ఆకాశ దీపాలు అంటారు. దీన్ని దర్శించుకోవటం వలన సర్వఫలప్రదమైనటువంటి పుణ్యతత్వం వస్తుంది అని. అలాగే ధాత్రీ పూజ చాలా విశిష్టం. కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఉసిరికాయను తీసుకొని దానిలో రంధ్రం చేసి
ఆవు నెయ్యి పోసి ఒత్తి పెట్టి దీపారాధన కనుక వెలిగించినట్లయితే ధాత్రీశ్వర తత్వం వలన అలా వెలిగించడం చేత విష్ణుమూర్తికి చాలా గొప్ప పూజ చేసినట్టుగా భావన చేసుకుంటాం. అంతేకాకుండా ఆ విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని కూడా మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్క గృహిణి కూడా ఆచరించేటువంటి విశిష్ట సాంప్రదాయ లక్షణం. అలాగే కార్తీక దీపాలు అనేటువంటివి ప్రతినిత్యం కూడాను విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఈ మాసమంతా కూడాను అలా వెలిగించిన లేక వెలిగించిన వాటిలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి మీరు గనక అలా వేసినట్లయితే మీకు చక్కటి యోగవంతమైనటువంటి సుకృత పుణ్యఫలం వచ్చి తీరుతుంది సుమా అన్నారు. హరిహరాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి విశిష్ట లక్షణం కాబట్టి ఈ కార్తీకం. అలాగే చాలామంది ఈ మాసంలోనే హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామి దీక్షను కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఆ దీక్షా కంకణ తత్పరతలో అనునిత్యం కూడా వాళ్ళు హరినామ సంకీర్తనం, శివనామ సంకీర్తనం, చాలా చక్కటి పాటలు పాడుకుంటూ త్రికరణ శుద్ధితో దీక్ష వహించటం చాలా విశేషవంతమైనటువంటి సుకృత పుణ్యఫలంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ మహర్షుల బోధనలేవి వినక వినిన ఆచరింపక పాపభీతి లేక దివ్యమైనట్టి భారతదేశమెల్ల భ్రేషమైనది నైమిష వెంకటేశ. ఈ నైమిషారణ్య తపోవనంలో 88,000 మంది మహర్షులు చెప్పినటువంటి దివ్యాద్భుతమైన బోధనలను ఏవీ కూడా ఈ భారతదేశ ప్రజలు వినకపోవటం వల్ల, విన్న బోధలను ఆచరించకపోవటం వల్ల ఈ మహర్షుల బోధనలేవి వినక వినిన ఆచరింపక పాపభీతి లేక ఆ పురాణములలో బోధలలో ఏవైతే వద్దు అని చెప్పారో ఆ విషయాలని పాపభీతి లేకుండా ఆచరించటం వల్ల, చెప్పిన మంచి విషయాలను ఆచరించకపోవటం వల్ల, అసలు ఈ మహర్షుల బోధలు వినకపోవటం వల్ల, ఈ పురాణముల గురించి తెలుసుకోకపోవటం వల్ల దివ్యమైనట్టి భారతదేశమెల్ల భ్రేషమైనది నైమిష వెంకటేశ. ఒక దివ్య స్థితిలో ఉండేటువంటి ఈ భారతదేశం ఇది భ్రేషమైనది. భ్రేషము అంటే తాను ఉండవలసినటువంటి స్థితి నుండి జారి పడటం భ్రేషం. దివ్యమైనట్టి భారతదేశమెల్ల భ్రేషమైనది నైమిష వెంకటేశ. కనుక ఇప్పుడు మళ్ళీ ఇది తాను ఉండవలసినటువంటి స్థితికి చేరుకోవాలంటే ఈ బోధలు వినాలి, వీటిని ఆచరించాలి. అప్పుడు తప్పకుండా మళ్ళీ తన యొక్క స్వరూపం ఏమిటి, తానెవరు అనేటువంటి జ్ఞానం కలిగి, ఆ కలిగిన జ్ఞానం దృఢపడి మళ్ళీ తనను తానుగా నిలబెట్టుకుంటాడు ప్రతి మానవుడు కూడా ఇక్కడ. అటువంటి స్థితిని కలిగించేది ఈ మహర్షుల బోధ. ఈ మహర్షుల బోధనలేవి వినక వినిన ఆచరింపక పాపభీతి లేక దివ్యమైనట్టి భారతదేశమెల్ల భ్రేషమైనది నైమిష వెంకటేశ. కనుక ఈ మహర్షుల బోధనలు వినాలి, ఆచరించాలి అనేటువంటి జ్ఞానాన్ని వీరికి కలిగించు. ఓం నమో నైమిష వెంకటేశాయ.
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య కవిత్వం, ఆయన చూపిస్తున్న ఉపమానాలు, అందులో అందుతున్న అద్భుతమైన భావాలు, నిరంతరం కొటేషన్స్లా గుర్తుపెట్టుకోగలిగిన వాక్యాలున్న కీర్తనల్ని ఎంచుకుని చెప్పుకుంటూ వెళుతున్నా. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు అనే కీర్తనలో ఏ జన్మమైనప్పటికీ కూడా గొప్పదే, ఏ చోటైనప్పటికీ గొప్పదే, అది గొప్పది అని తెలుసుకుని అది సాధనకు వినియోగించుకోవడం కావలసినది. అందుకే పురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు పెరచోటి గుంతయైన ప్రియమయ్యుండు 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి వరుస లోకములు సర్వము విష్ణుమయము. ఇప్పటికి 2 చరణాలయ్యే. 3వ చరణంలో ఒక అద్భుతమైన వాక్యం ఇస్తున్నాడు. అది నిరంతరం కొటేషన్లో గుర్తుపెట్టుకోదగిన వాక్యం ఇందులో ఉన్నది. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. ఇదొక్క వాక్యం చాలు. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. అచ్చమైన జ్ఞానం, ఇది చాలా గొప్ప మాట. అచ్చమైన అంటే స్పష్టమైన, సంపూర్ణమైన, నిజమైన జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి అంతా వైకుంఠమే. బ్రహ్మజ్ఞానం అంటే అర్థం ఏమిటి? సర్వం విష్ణుమయం అనేటువంటి ఎరుకయే బ్రహ్మజ్ఞానం. అంతటా విష్ణువుని చూసేవాడికి అంతా వైకుంఠమే. అంతేగాని ఎక్కడో వైకుంఠానికి వెళ్తే విష్ణువని కాదు. సర్వం విష్ణుమయం అని ఎరుక కలవని వాడికి అంతా వైకుంఠమే. అదొక్క మాట. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. ఇదే మాట ప్రహ్లాదుడు వారు చెప్తున్నారు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. ఆ మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంఠమే చెచ్చరదనదిమ్మటే జీవన్ముక్తి. ఇది గ్రహించి సర్వం విష్ణుమయమని తెలుసుకుని ఆ తనది అయినటువంటి ఆత్మభావాన్ని ఆ పరమాత్మకు అర్పణం చేస్తే అదే జీవన్ముక్తి. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతి దాసుడైతే హెచ్చుకుందేమీ లేదు ఏలినవాడతడే. పరమాత్మకి తనను తాను అర్పణ చేసుకుంటే ఇంకా ఎక్కువ తక్కువ లేవు. అందరికీ ఏలికు ఒక్కడే, ఏలేవాడొక్కడే, ఎక్కువ తక్కువలే ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. ఈ విధంగా సమత్వ బుద్ధియే వేదము యొక్క సారమని చెప్పి సమత్వం యోగముచ్యతే అని ఆ యోగ పద్ధతిని చెప్పిన 2 కీర్తనలు వ్యాఖ్యానించుకున్నాం. ఇంకొక అద్భుతమైన కీర్తనలో ప్రవేశిస్తూ ఈ సంసారము అనేది ఒకటి ఉన్నది. ఈ సంసారం యొక్క స్వరూపాన్ని చెప్పే కీర్తనలు వ్యాఖ్యానించుకోబోతున్నాం. అయితే ఈ సంసారం గురించి మాట్లాడేటప్పుడు వేదాంతులు అనేక రకాల పలుకులు చెప్తూ ఉంటారు. సాధకులు కూడా పొరపాటున ఈ సంసారం చాలా కష్టమైనది, పాపాలతో కూడినది, కనుకని ఈ సంసారాన్ని వదులుకోవాలి ఈ మాటలు అంటూ ఉంటారు. నిజానికి సంసారాన్ని ఎలా వదులుకుంటామా అని కానీ వదులుకోవాలని కానీ ప్రయత్నించనక్కర్లేదంటున్నాడు అన్నమాచార్య. మరి ఏం చేయాలి? అది అద్భుతంగా చెప్తున్నాడు. నువ్వేమి విడిచిపెట్టే ప్రయత్నం చేయకయ్యా, అది తగలకుండా ఉండేటట్టు చూసుకో అన్నాడు. ఆ మాట చెప్పే తీరులో అందమున్నది. నేనై విడువవద్దు తానై తగులవద్దు తానై ఉంటే తగులెల్లో నూడు. ఇదొకటి నిరంతరం గుర్తుపెట్టుకోదగ్గ చక్కటి సూక్తి లాంటి మాట. నేనై విడువవద్దు, నేను ప్రయత్నపూర్వకంగా సంసారాన్ని విడిచిపెడతాను అని తాపత్రయపడకు. తానై తగులవద్దు, ఆ సంసారం తనంత తాను తగలకూడదు. మరి ఎలా ఉంటే ఈ పరిస్థితి ఏర్పడుతుంటే తానై ఉంటే తగులెల్లో నూడు. నువ్వు ఇంకొక దానికి నిన్ను అంటించుకోకు, నువ్వుగా ఉండి చాలు. కొంతమంది అంతవరకు ప్రశాంతంగా ఉంటారు, తీరిగ్గా ఉంటారు, ఏదో ఒక ఆలోచన తలలోకి తెచ్చుకొస్తారు. ఇంకా ఆలోచన చుట్టూ మనస్సు తిరుగుతూ ఉంటుంది. దానితో ఆ ఆలోచన వల్ల ఆందోళనలు, ఆవేశాలు అన్నీ కలుగుతాయి. నిజానికి బయట నుంచి వచ్చాయేవి, తాను తెచ్చిపెట్టుకున్నదో లోపల నుంచి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే తానై ఉంటే తగులెల్ల నూడు. తానుగా మిగిలి ఉంటే ఈ తగులు అంటే ఈ బంధమంతా తనంత తానే ఊడిపోతుంది. ఇది మరింత స్పష్టంగా అవగతం కావాలంటే చరణాల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే పల్లవి ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని చెప్తుంది. అది అర్థం చేసుకోవడానికి చరణాలు సహకరిస్తాయి. అలా కీర్తనలు రాసేటప్పుడు ప్రతి కీర్తన ఒక ఉపదేశం అవుతుంది, ప్రతి పాట ఒక పరమార్థం అవుతుంది.
అలా ఉంటే అన్నమయ్య కీర్తనలు. పొద్దు పొద్దు హరి తలపున తలపోయగా ఒద్దుకైన పలుచేతలున్నవెల్లా మరచును, నిద్దిరించు వాని చేతి నిమ్మపంటి వలని బుద్ధితో కర్మములు గొబ్బున జారిపోవును. సాధారణంగా ఈ కర్మలంపటములు, సంసార బంధములు ఇవి తొలగించుకోవాలని వేదాంతం పదే పదే చెప్తూ ఉంటుంది. అయితే అది ఎలా చెయ్యాలయ్యా అంటే దాని చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇది వదిలేయి అది వదిలే అని చెప్పే బదులు ఏది పట్టుకోవాలో అది పట్టుకో, అప్పుడు వదలవలసినవి అదే వదిలిపోతాయి. అది అన్నమయ్య ఇచ్చే గొప్ప సూచన. పొద్దు పొద్దు హరి తలపున తలపోయగా, పొద్దు పొద్దు అంటే ఎల్లవేళలా అని అర్థం. ఎల్లవేళలా హరినే తలంచుకుంటూ ఉంటే ఒద్దికైన పలుచేతలున్నవెల్లా మరచును. అప్పుడు ఈ పనికి మాలిన పనులన్నీ నువ్వే మరచిపోతావు. ఎప్పుడైతే ఒకటి తలంచుకుంటే ఇంకోటి మర్చిపోతావు, సహజం. ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఉండవు కదా. అదేవిధంగా నువ్వు పరమాత్మను తలంచుకుంటూ ఉంటే ప్రపంచం మర్చిపోతావు. అందుకే ఒద్దికైన పలుచేతలు ఉన్నవెల్లా మరచును. అందుకు ఎల్లవేళలా హరిని తలంచుకుంటూ ఉంటే ఈ ప్రపంచపు చేతలన్నీ మర్చిపోతూ ఉంటావు. అప్పుడు క్రమంగా ఈ ప్రపంచ బంధములు, కర్మములు ఇవన్నీ తొలగిపోతాయి. ఇది ఎలాగయ్యా అంటే నిద్దిరించు వాని చేతి నిమ్మపంటి వలెని. ఉదాహరణ ఇది చూపించాడు ఇక్కడ. చేతిలో నిమ్మపండు గట్టిగా పట్టుకున్నట్ట. అలా క్రమంగా నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆ చేతి నుంచి క్రమంగా నిమ్మపండు తనంత తానే జారిపోతుంది. అది జారిపోయిందని కూడా ఆయనకి తెలియదు. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క స్మృతిలో తాను లీనమైనప్పుడు ఈ ప్రపంచ బంధం తనంత తానే జారిపోతున్నది. ఇదే రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్తాడు. కర్మ మనల్ని విడిచిపెట్టాలి కానీ మనం కర్మని విడిచిపెట్టాలనుకోకూడదు అన్నాడు. ఇది తెలిస్తే కర్మభ్రష్టత్వం లేకుండా జాగ్రత్త పడతాం. కర్మ మనల్ని ఎలా విడిచిపెడుతుంది అంటే, ఒక పుస్తకం చదువుతున్నవాడు అలా నిద్రపోతే క్రమంగా పుస్తకం చేతి నుండి జారిపోయినట్లుగా, అలా పరతత్వం లీనమైపోతే కర్మ తనంత తానే వదిలివేస్తుంది అని చెప్పాడు. అదే ఉదాహరణ ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. పలుమారు గురుసేవ బరగగా పరగగా చలివాసి ఆత్మవిజ్ఞానము పొడసూపు, కలగన్నవాడు మేలుకనిన కలవలని పలు సంసారములెల్ల భావనలయ్యుండును. పలుమారు గురుసేవ బరగగా పరగగా, జ్ఞానం కోసం చాలా తాపత్రయపడుతూ ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం కాదు, జ్ఞానము తెలిసిన గురువును ఆశ్రయిస్తూ ఆయన సేవిస్తూ ఉంటే అదే క్రమంగా ఏం చేస్తుంది అంటే పలుమారు గురుసేవ, విడవకుండా ఎల్లవేళలా గురుసేవను పరగగా పరగగా 2 మార్లు చెప్పడం ఉద్దేశం ఏంటంటే అది ఎడతెగని సాధనగా సాగాలి. అలా గురు శుశ్రూష చేస్తూ ఉంటే చలివాసి ఆత్మవిజ్ఞానము పొడసూపు. చలివాసి అనే మాటకు అర్థం ఏంటంటే అజ్ఞానము తొలగి, అస్పష్టత తొలగి అని అర్థం. ఆ అస్పష్టత అజ్ఞానము తొలగిపోయి ఆత్మవిజ్ఞానం పొడసూపు. అలా నిరంతరం గురుసేవ వల్ల ఆత్మవిజ్ఞానం తనంత తాను కలుగుతుంది. ఎలాగయ్యా అంటే కలగన్నవాడు మేలుకనిన కలవలని. ఇదొకటి ఉదాహరణ. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క చక్కటి ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. కలగన్నవాడు మేలుకనిన కలవలని. ఒక కలగన్నవాడు మేల్కొన్న తర్వాత ఆ కళ ఎలా అసత్యమని తెలుసుకుంటాడో, గురుసేవ వల్ల ఈ ప్రపంచం అసత్యమని పరమాత్మ సత్యమని తెలుసుకుంటాడు. అప్పుడు పలు సంసారములల్లా భావనలయ్యుండును. సంసారం అనేది కేవలం భావన మాత్రమే, సత్యము కాదు. సత్యము ఈశ్వరుడు ఒక్కడే అని తెలుసుకోగలడు. పక్కన శ్రీ వెంకటేశుపై భక్తి ఒడమగా అక్కజపుటి ఇహపరాలు అరచేతి వియవును. లోకంలో ఇహంలో సాధించాలని, పరంలో సాధించాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. కొంతమంది వివేకులు చెప్తారు, ఇది కాదయ్యా తాపత్రయపడవలసింది, భగవంతుడి గురించి ఆశ్రయించు అని చెప్తారు. అప్పుడు ఈ మాటలన్నీ ఇప్పుడు కాదండి, ముందు ప్రపంచంలో ఉన్నవన్నీ సాధించని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఎవడయ్యా అవివేకి? పరమాత్మ గురించి ఇప్పుడు కాదు, ప్రపంచంలో ఉన్నవన్నీ సాధించని అనుకునేవాడు అవివేకి. పరమాత్మని ఇప్పుడు పట్టుకుంటే ఇక్కడ సాధించదలచినవి అక్కడ సాధించదలచినవి 2 ఆయనే ఇస్తాడు. అందుకే తెలివైన వాడు తన బుద్ధి పనిచేస్తున్న దశ నుంచి, అంటే బాల్య దశ నుంచే భగవంతుడిని పట్టుకుంటాడు. ఎందుకంటే భగవంతుడిని పట్టుకుంటే ఇహము పరము 2 ఇస్తాడు. ఇది తెలియక చాలామంది అనుకుంటూ ఉంటారు, బాల్యం నుంచే భగవంతుడిని పట్టుకుంటే వీడు సన్యాసి అయిపోతాడేమో అనుకుని. ఒక తల్లి అంటోంది ఒక పిల్లవాడి గురించి తెలియక, మా పిల్లవాడు రోజు గుడికి వెళ్తున్నాడండి, సన్యాసుల్లో కలిసిపోతాడేమో అని. ఎంత అజ్ఞానం! గుడికి వెళ్ళినంత మాత్రం సన్యాసుల్లో కలిసిపోతాడా? భగవంతుడిని ఆశ్రయిస్తే సరిగ్గా బతుకుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. చక్కగా బతకాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి. అలాంటి బుద్ధిని తల్లిదండ్రులు పిల్లలకు కలిగించాలి, వాళ్ళు కలిగి ఉండాలి. అప్పుడు వివేకం కలిగి ఉంటుంది. అందుకే లోకంలో ఇహంలో సుఖపడాలన్నా, పరలోక సుఖాలు కావాలన్నా పరమాత్మ ఇస్తాడు. పక్కన శ్రీ వెంకటేశు భై భక్తి పొడమగా అక్కజపు టిఘపరాలు అరచేతివి అవును అన్నాడు. పరమాత్మవే భక్తి కలిగితే ఇహము పరము అరచేతులు ఉసిరికాయలా సులభంగా దొరుకుతాయి.
చొక్కపు పరుసమంటి సొంపుగాని లోహము నిక్క పైడైనటులు నెరుసెల్ల తొలగును. దీనికి ఉదాహరణ చక్కగా చూపిస్తున్నాడు. పరుసానికి లోహం తగిలిస్తే, అంటే పరుసవేదికి లోహం తగిలితే బంగారమైనట్లుగా మనసు భగవంతుడికి తగిలితే ఇహము పరము రెండు అదే లభిస్తున్నది అని. ఈ విధంగా 3 చరణాల్లో సాధన ఎలా ఉండాలో చూపించాడు. అంతేగాని సంసారము కష్టము అని లేనిపోని బాధాకరమైన మాటలు ఆడక్కర్లేదు. మన సాధనలో ఎలా పడిపోవాలంటే నిరంతరం పరమాత్మని స్మరించడము, గురుసేవ చేయడము, భగవంతునిపై అచంచలమైన భక్తి కలిగి ఉండడము. ఈ 3 నువ్వు కలిగి ఉంటే ఇహము పరము అవే లభిస్తాయి, ఆత్మజ్ఞానం అదే లభిస్తుంది, సంసార బంధములు అవే తొలగుతాయి అని సాధకుడికి చక్కటి మార్గములు ఇందులో సులభంగా బోధించాడన్నమాచార్య. ఇప్పుడు ఈ సంసారం యొక్క భయానక స్వరూపం ఏమిటి, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో దానికి ప్రక్రియ ఏమిటి, పరిష్కారం ఏమిటి రెండూ చెప్తున్నాడు. అది సంసారం యొక్క భయానక స్వరూపం కూడా చాలా వర్ణిస్తాడు. ఎందుకంటే అది తెలుసుకుంటేనే కదా పరమాత్మను ఆశ్రయించుతామని బుద్ధి పుడుతుంది. అందుకే 2 రకాల భావాలు చూపిస్తూ ఉంటాడు అన్నమాచార్య. వాటిని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం మదాలస కువలాశ్వల తత్వచర్చ తర్వాత ఈ కువలాశ్వుడు రాణితో ఇట్లా అంటున్నాడు, రాణి, నా మాట నచ్చితే ఈ అలర్క బాలుని ధర్మ మార్గంలో పెట్టి రాజధర్మాలను ఉపదేశించమని చక్రవర్తి కోరాడు. ఇలా ధర్మోపదేశం వల్ల రాజ్యం బాధ్యతలను చేపట్టే ప్రజలకు ఉపకరిస్తాడని ప్రవృత్తి మార్గం గొప్పదనం గురించి బోధించాడు. రాణి వెంటనే ఒప్పుకుంది. రాజు కాసేపు రాణిని నవ్వించి అక్కడి నుంచి వెళ్ళాడు. రాజు రాణి పొద్దున్నే వాదించుకొని సాయంత్రానికల్లా నవ్వుల్లో తేలేసరికి పరివారం కూడా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి మదాలస అంతఃపురంలో బాలకుడి సంభారాలు అంటే వస్తువులను మార్చేసింది. వైరాగ్య వస్తువులు వేసుకుంది అని చెప్పాం కదా, వైరాగ్యంతో ఉండేవన్నీ కూడా అవన్నీ తీసేసి అంతవరకు సన్యాసులకు తాపసులకు ఉండవలసినటువంటి వాతావరణాన్ని అంతా కూడా ఆ రూములో మార్చేసింది. చక్రవర్తికి సరిపడేటువంటి అదే రకంగా ఆ ఇంటిని తీర్చిదిద్దుకుంది. రాణి వెంటనే ప్రవృత్తి ధర్మాలను బోధించే కొత్త పాటలు మొదలుపెట్టింది. అంటే ఇంతవరకు ఆ పిల్లలకు నివృత్తి ధర్మాలని చెప్తూ వచ్చింది. వైరాగ్యాన్ని బట్టి ఆధ్యాత్మ విద్యను బోధించింది. ఇప్పుడు రాజు రాణి యొక్క ఇద్దరి యొక్క చర్చలో తీర్మానం చేసుకుంది, వీడికి ప్రవృత్తి మార్గాన్ని మనం చెప్పాలని అనుకొని ఆ సన్యాసి కావలసినటువంటిది, తాపసులకు కావలసినటువంటిది, యోగులకు కావలసినటువంటి ఆ అలంకరణలంతా తీసి పారేసింది. చక్రవర్తులకు కావలసినటువంటి ఆ అలంకరణ అంతా చేసుకుంది. అక్కడ పెద్ద పెద్ద రత్నాలతో చేయబడినటువంటి ఉయ్యాలను ఇవన్నీ మార్చేసింది. మొత్తం అన్నీ చేసింది. ఆ పైన ఆ ప్రవృత్తి ధర్మాలను బోధించేటువంటి పాటలు కూడా మొదలుపెట్టింది. కేవలం వస్తువులే కాకుండా పాటలు కూడా, ఆధ్యాత్మిక పాటలు కూడా మొదలుపెట్టింది. ఆ పాటల భావం ఎట్లుంటాయి, ఓ రాజకుమారా, ఈ ఉయ్యాల మంచి చెడుల ఆట, వేదాలభ్యసించు, ఓ ధీరా, వాటిలో ఉన్నటువంటి ధర్మాలు ఆచరించు అని ఓ వీరా అని ప్రారంభం చేసింది. ఆ పాటల్లో అంతా నువ్వు విరాగివి, నీకేదీ లేదు, సర్వంతర్యామివి అని అవన్నీ అట్లా ఉన్నాయి. ఆధ్యాత్మానికి సంబంధించింది. ఇంతవరకు అది మదాలస నోట్లో ఈ పిల్లల మీద ఇది రాలేదు. ఓ వీరా అనేది రానేలేదు. పాటలంతా మనం గమనించండి మీరు, ఆ పాటలకు ఈ పాటలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ పాటల అర్థాలు వేరే, ఆ పాటల అర్థాలు వేరే. మొత్తం ఈ పాటలంతా కూడా ఇక్కడ ప్రవృత్తి మార్గం అంటే ప్రపంచంలో బతికే మార్గాన్ని, ప్రతి ప్రపంచంలో చేయబడేటువంటి కార్యక్రమాలు, కర్తవ్యాల గురించి ఈ పాటలే పాడుతుంది. ఈ ప్రారంభంలోనే
ఓ వీరా, రాజ్యం పాలించు, అక్కడ ధర్మాన్ని స్థాపించు, పవిత్రమైనటువంటి భోగాలను అనుభవించు, కానీ వాటి మీద మోహం వదులు. కొనకు అది కూడా చెప్పింది, ఇక తట్టుకోలేక. ఎందుకంటే మళ్ళీ మోహంలో పడిపోతాడనే భయం కదా, బెంగ కదా కొడుకు మీద. అందుకని భోగాలు అనుభవించు, మోహాలు అనుభవించు, కానీ దాని మీద విపరీతమైనటువంటి మోహం పెట్టుకుంటే అది వదిలేటప్పుడు కానీ, లేక అది నిన్ను వదిలేసి వెళ్ళేటప్పుడు కానీ, లేక నువ్వు వదలాలా అనుకున్నప్పుడు కానీ ఇవంతా కుదరవు. అందుకని చాలా బాధపడాల్సి వస్తుంది. ఏదైనా ప్రేమ అయినటువంటి ఒక వస్తువుని మనుషుల మీదే కానీ వస్తువుల మీదే కానీ పెట్టుకున్నప్పుడు మనం మొత్తం ఆ యొక్క మన శరీరాన్ని, మన ఆత్మని, మన బుద్ధిని దానికి అర్పించకూడదు. మన కంట్రోల్లో ఉండేటట్టుగా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనం మలుకోవచ్చు, ఎప్పుడైనా మనం మలుచుకోవచ్చు. ఎప్పుడైనా అది వదిలేసి వెళ్ళినప్పుడు మనం బాధపడం, ఎప్పుడైనా మనం ప్రిపేర్ కావాలన్నప్పుడు కూడా మనం బాధపడం. విపరీతమైన ప్రేమ వలకపోస్తే అది వదిలి వెళితే మనం చచ్చిపోతాం, లేక సందర్భానుసారంగా మనం కూడా వదలటానికి వీల్లేదు కదా. ఇట్లా పాటలంతా మార్చేసుకుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.